స్వామీజీలు మన చెంజేరు స్వామి గారు, గణపతి సత్యానంద స్వామి గారు, కమలానంద భారతి స్వామి గారు, లేకపోతే రకరకాల స్వామీజీలు ఉన్నారు కదా మనకి. ఇలాంటి స్వామీజీలకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళని దైవ స్వరూపులుగానే భావించాలంటూ జస్టిస్ జిఆర్ స్వామినాథన్ హైకోర్టు మదురై ధర్మాసనం, మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తమిళనాడులోని తిరుప్పరం కొండరం కొండ మీద ఉన్న దర్గా వద్ద ఉన్న రాతి స్తంభం మీద మురుగన్ భక్తులు కార్తీక దీపం వెలిగించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆయన ఇచ్చారు ఇంతకుముందు ఉత్తర్వులు. వీటిని డిఎంకే ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించి అమలు చేయలేదు. డిఎంకే నేతలు న్యాయమూర్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. నేపథ్యంలో సోమవారం ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ స్వామినాథన్ మాట్లాడుతూ, గురువు అంటే భగవంతుని స్వరూపం, భగవంతుని పాదాలు తాకలేవని, అయితే గురువు పాదాలను తాకడం సులభమన్నారు. తమిళనాడులో హేతువాదులు గురువుని భగవంతుడిగా చూస్తున్న మనల్ని దుర్మార్గులు, మూర్ఖులు, ఆటవికులుగా భావిస్తున్నారు. కానీ నిజమైన దుర్మార్గులు, మూర్ఖులు, ఆటవికులు వాళ్లే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువు అనుగ్రహం వల్ల ధైర్యం, స్వాంతన లభిస్తాయి. గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి ప్రకాశం భక్తుల బలహీనతలను తొలగించడానికి సహాయపడుతుంది. నా పదవీకాలం ఇంకా 4 ఏళ్ళు ఉంది, మరింత ధైర్యంతో పనిచేయాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు.